బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందూపురం మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. చైర్మన్ పదవి దక్కించుకునేందుకు పార్టీల ఎత్తుగళ్లతో రాజకీయ వేడి వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. మొత్తం 38 వార్డులున్న హిందూపూర్ మున్సిపాలిటీని చేజెక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీ తన వర్గాన్ని పెంచుకునేందుకు శ్రమిస్తోంది. అటు వైసీపీ నాయకులు వారి వర్గం కౌన్సిలర్లు చేజారిపోకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చెక్ చేయండి, ఎక్కడ గానీ కట్టెలు గానీ చిన్న చిన్న ఈ మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లలో 30 మంది సభ్యులున్న వైసీపీ చైర్మన్ సీటు కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో 12 కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. మరో కౌన్సిలర్ కూడా ఇటీవల టీడీపీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ 1, ఎంఐఎం 1, మొత్తంగా ప్రస్తుతం టీడీపీ కౌన్సిలర్ల బలం 21కి చేరుకుంది. టీడీపీ బలం 21కి పెరగగా వైసీపీ 17 మంది సభ్యులతో మెజారిటీకి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఇక ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు కలుపుకుంటే మొత్తం 23కి చేరింది. ప్రస్తుతం నేడు జరగనున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎక్కువగా ఉండడంతో చైర్మన్ ఎన్నికగా టీడీపీ కైవసం కానుంది. ఇక మరోపక్క వైసీపీలో 17 మంది కౌన్సిలర్లు ఉండగా ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థిని చైర్మన్ గా చూసుకోవాలని కౌన్సిలర్లకు నజరానా ఆశ చూపి పైరవీలు చేస్తున్నారు. ఇక హిందూపురం పట్టణమంతా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది.